హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకైతే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. ఇక్కడ నోటిఫికేషన్ డేట్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 24/9/2025 ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కు ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ వివరాల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు 9 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డిప్యూటీ రిజిస్ట్రార్, ఇది వచ్చేసి 50 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఇది 50 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆన్ డిప్యూటేషన్, ఇది వచ్చేసి 56 సంవత్సరాలకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. హెచ్విఏసి ఆఫీసర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటేషన్ కాంట్రాక్ట్ అని ఉంది, ఇది వచ్చేసి 45 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్నికల్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇది వచ్చేసి 45 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు గ్రూప్ బి అనేది ఒకటి ఉంది. ఇందులో జూనియర్ ఇంజనీర్ 32 సంవత్సరాలు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు గ్రూప్ సి అని ఉంది, జూనియర్ అసిస్టెంట్, ఇది 27 సంవత్సరాలకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి దీనికి. అండ్ అలాగే ఇక్కడ మనకు లాస్ట్ డేట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 26/10/2025న సాయంత్రం 5:30 వరకు ఈ యొక్క అప్లికేషన్లు అయితే మీరైతే ఆన్లైన్లో దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ దాంతోపాటు కొన్ని అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అయితే ఎలాంటి అయితే ఫీ అయితే పే చేయరు అన్నట్టు ఇందులో చూపుతున్నారు. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ ఏలో సీరియల్ నెంబర్ 1 to 7 వరకు అయితే 1200 రూపీస్ అయితే పెట్టి దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ గ్రూప్ బి అండ్ సి సీరియల్ నెంబర్ 8 and 9 వచ్చేసి 600 రూపీస్ పెట్టి అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ కేటగిరీస్ ఉమెన్స్ అప్లికెంట్ వీరికైతే ఫ్రీ అని అయితే చెప్తున్నారు ఇందులో వీళ్ళు. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి వివరాల కోసం నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. పీడిఎఫ్ ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇది కూడా ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా నేనైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాల గురించి అయితే చూసుకోవచ్చు దీనికి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ 5 ఇయర్స్ వరకు అయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఓబీసీ, ఎన్సీఎల్ వారికి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా 3 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే చూపుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నో టీఏడిఏ పేడ్ అని అయితే ఇక్కడ చూపుతున్నారు వీరు. దీంతోపాటు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రిటన్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని అయితే వీరైతే చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఇంటర్వ్యూ కూడా హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందని అయితే వీరైతే చెప్తున్నారండి. అండ్ ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 27/9/2025 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు దీని క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్యూటీ రిజిస్టర్కి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసి ఎంఈ, ఎంటెక్ అయితే చేసి అయితే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వచ్చేసి బీఈ, బీటెక్ అయితే చేసి అయితే ఉండాలి అండి. హెచ్విఏసి ఆఫీసర్కి వచ్చేసి బీఈ, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో 60% చేసి అయితే ఉండాలి. అండ్ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి మాస్టర్స్ ఇవైతే చేసి అయితే ఉండాలి అనేది ఇక్కడ మీకు చెప్తున్నారండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు 6th పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్కి వచ్చేసి డిగ్రీ చేసి అయితే ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి వచ్చేసి ఎంఈ, ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేసి అయితే 55% మార్క్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ అయితే ఉండాలి. హెచ్విఏసిలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి అయితే ఉండాలి అని అయితే ఇందులో 60% మార్క్స్ అయితే ఉండాలని అయితే మీరు చూపుతున్నారు. అండ్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్లు ఇందులో చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్ గ్రూప్ వాళ్ళు చేసిన వారు దీనికైతే ఎవరైనా దీనికి
అప్లై అనేది అయితే చేసుకోవచ్చు అనేది వీరైతే చూపుతున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. జై జవాన్, జై హింద్.